వైద్యో నారాయణో హరి అంటారు. అంటే వైద్యుడు దేవుడితో సమానమని అర్థం. ఈ నానుడికి తగ్గట్టుగానే ఎంతో మంది వైద్యులు రోగుల ప్రాణాలు కాపాడి కొందరి వారి పాలిట దేవుడిలా మారుతుంటారు. అలాంటి ఘటనే తిరుపతి జిల్లా సుళ్లూరుపేటలో చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా తడ మండలంలో స్కూల్ బస్సు బోల్తాపడి 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ నెలవర విజయశ్రీ స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి నుంచి గాయపడిన విద్యార్థులను ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి స్వయంగా ఎమ్మెల్యే విజయశ్రీ స్టూడెంట్స్ను పరామర్శించి వైద్యం చేశారు. విద్యార్థులను పలకరిస్తూ ధైర్యం చెప్పడం పట్ల ఎమ్మెల్యే విజయశ్రీని స్టూడెంట్స్, పేరెంట్స్ అభినందించారు. ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. నారాయణ స్కూల్ బస్ యాక్సిలరేటర్ లోపల ఏదో పోవడం వల్ల కొంచెం స్టీరింగ్ ప్రాపర్గా లేక యాక్సిడెంట్ జరిగింది. 15 మంది పిల్లలు యాక్సిడెంట్లో కొంచెం చిన్న గాయాలే అయ్యాయి. అందరికీ మైనర్ ఇంజురీసే. అందరినీ చూడడం జరిగింది. పిల్లలందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు. ఎలాంటి ఇష్యూస్ లేవు. కాకపోతే ఇలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా నారాయణ స్కూల్ వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని, ఇలాంటి పాత బస్సెస్ ఏమన్నా ఉంటే కొంచెం పక్కన పెట్టేసి కొత్తగా ఫిజికల్ ఫిట్నెస్ కానీ బండి ఫిట్నెస్ కానీ అంతా చేయించి ప్రాపర్గా రోడ్డు మీదకి తీసుకొస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన దురదృష్టకరమైన సంఘటన. ఇంక నుంచి ఇలాంటివి ఏవి జరగకుండా ఆర్టీఓ వాళ్ళకు కూడా నేను కొంచెం వాళ్ళని కూడా హెచ్చరిస్తాను, ప్రాపర్గా ఫిట్నెస్ ఇమ్మని బస్సులు అన్నిటికీ కూడా.